హలో ఫ్రెండ్స్, మనం మహావాక్యాల గురించి తెలుసుకుందాం. మనకి 4 వేదాల నుంచి 4 మహావాక్యాలు ఉన్నాయన్నమాట. అవేమిటంటే మనకి ఋగ్వేదం నుంచి ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం నుంచి అహం బ్రహ్మాస్మి, సామవేదం నుంచి తత్వమసి, అథర్వణ వేదం నుంచి అయం ఆత్మా బ్రహ్మ. మనకి ఇవి 4 మహావాక్యాలు అన్నమాట. మనకి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చూసుకుంటే 4 మహావాక్యాస్ ఉంటాయి. ఆర్ గ్రేట్ స్టేట్మెంట్స్, ప్రామినెంట్ స్టేట్మెంట్స్ ఇన్ ఉపనిషత్స్. మనకి అవేంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ, కాన్షియస్నెస్ ఈజ్ బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మన్, తత్వమసి, దట్ థౌ ఆర్ట్, అయం ఆత్మా బ్రహ్మ, దిస్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్. ఇవి మనకి 4 మహావాక్యాలు అన్నమాట. దీన్ని మనకి నీట్గా నోట్ చేసుకోండి, మనకి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉంది. మహావాక్యం ఏ ఉపనిషత్తు, ఏ వేదం. మనకి ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఐతరేయ ఉపనిషత్తు నుంచి, ఋగ్వేదం నుంచి తీసుకున్నాం అన్నమాట. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఐతరేయోపనిషత్తు నుంచి ఉంటుంది, ఋగ్వేదంలో ఉంటుందన్నమాట. తర్వాత అహం బ్రహ్మాస్మి బృహదారణ్యకోపనిషత్తు యజుర్వేదంలో ఉంటుంది. యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఉంటుందన్నమాట. తత్వమసి వచ్చి సామవేదంలో ఛందోగ్యోపనిషత్తులో తత్వమసి అనే మహావాక్యం ఉంటుంది. తర్వాత మనకి అథర్వణ వేదంలో మాండూక్యోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మన్ అనే మహావాక్యం ఉంటుందన్నమాట. మనకి ఈ మహావాక్యాలకి 4 మనకి మఠాలతో ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన 4 మఠాలు. ఇవి ఒకసారి చూద్దాం. మనకి హస్తామలకాచార్యులు వారు వచ్చి గోవర్ధన పీఠం పూరిలో ఉంది. మనకి మహావాక్యం వచ్చి ప్రజ్ఞానం బ్రహ్మ, మనం చూసాం కదా, ఋగ్వేదంలో ఉంటుంది ప్రజ్ఞానం బ్రహ్మ. తర్వాత సురేశ్వరాచార్యులు వారు వచ్చి శృంగేరి శారదాపీఠం, శృంగేరి, అహం బ్రహ్మాస్మి మహావాక్యం యజుర్వేదం. మనకి సురేశ్వరాచార్యుల వారే మనకి మండన మిశ్రా వారు అనమాట. ఆదిశంకరాచార్యుల వారితో సంవాదంలో ఓడిపోయి ఆదిశంకరాచార్యులకి శిష్యులుగా మారి సురేశ్వరాచార్యులు వారు అవుతారు. మనకి మండన మిశ్రా వారి భార్య పేరు ఉభయభారతి. మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. మనకి సురేశ్వరాచార్యులు శృంగేరి శారదాపీఠం, అహం బ్రహ్మాస్మి యజుర్వేదం. తర్వాత పద్మపాదాచార్యుడు, మనకి పాదాచార్యుడు అని ఎందుకు పేరు వస్తుందంటే ఆదిశంకరాచార్యుల వారు, ఈయన అసలు పేరు సునందుడు. మనకి ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు నది అవతల వైపు ఉండి మన పద్మపాదాచార్యుల వారిని పిలుస్తారనమాట. పిలిస్తే ఆయన నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే మనకి ఒక్కొక్క అడుగు పెడుతున్నప్పుడు ఒక్కొక్క పద్మం వస్తుంది. అందుకే పద్మపాదాచార్యుల వారు అంటారు. కంచిపీఠం, ఇది కంచి కాదు, కాళీపీఠం, ద్వారక. కంచి కామకోటి పీఠాన్ని కూడా ఆదిశంకరాచార్యుల వారే స్థాపిస్తారు. తత్వమసి మహావాక్యం వేదం వచ్చి సామవేదం. తర్వాత తోటకాచార్యుల వారు వచ్చి జ్యోతిర్మ పీఠం, మనకి బద్రీనాథ్లో ఉంటుంది, అయమాత్మ బ్రహ్మ అథర్వణ వేదం. మనకి ఒక మహావాక్యం చూద్దాం. ఇది మాండూక్యోపనిషత్తులో 2వ మంత్రంలో ఉంటుంది, అయమాత్మ బ్రహ్మ. మనకి మాండూక్యోపనిషత్తులో ఓంకారం గురించి కూడా ఉంటుంది. మనకి క్వశ్చన్ ఓంకారం గురించి ఏ ఉపనిషత్తులో ఉంది అంటే మాండూక్యోపనిషత్తులో ఉంది. మనకి మాండూక్యోపనిషత్తు అనేది మాండూక మహర్షి మనకి దర్శించి మనకి అందించారనమాట. మనకి అథర్వణ వేదంలో ఉంటుంది మాండూక్యోపనిషత్తు. దీంట్లో 12 మంత్రాలు ఉంటాయి. 12 మంత్రాలు అయినప్పటికీ కూడా వీటిని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఉండడు మనకి ఇది రియలైజేషన్ అనమాట, అనుభవించి ఉంటుంది. మనకి ఇది మొత్తం ఉపనిషత్తుల సారం మొత్తం ఇందులో నిక్షిప్తమై ఉందన్నమాట. శంకరాచార్యుల వారు దీనికి విస్తృత భాష్యం రచించి తన అద్వైత సిద్ధాంతానికి దీనికి ఆధారంగా చేసుకున్నాడు.
మనకి 4 మహావాక్యాల్లో ఒక వాక్యమైనటువంటి అయమాత్మ బ్రహ్మ అనేది మాండూక్యోపనిషత్తులో ఉంటుందన్నమాట. మనకి ఇది మాండూక్యోపనిషత్తులో 7వ మంత్రం. మనకి ఈ ఆత్మ బ్రహ్మ అంతా అని చెప్పాం కదా, అదేంటి అని ఉంటుంది అనమాట నీట్గా. నా అంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం నా ప్రజ్ఞానగణం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సా ఆత్మ సవిజ్ఞేయ. మనకి ఇక్కడ తెలుగులో కూడా ఉంది, నీట్గా చూసుకోండి. ఏంటిది? నా అంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం నా ప్రజ్ఞానగణం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మ అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఈ ఆత్మ ఎటువంటిదయ్యా అంటే అదృష్టం, దీన్ని మనం చూడలేం. అవ్యవహార్యం, దీన్ని మనం గ్రహించలేము అనమాట. అగ్రాహ్యం గ్రహించలేము. అవ్యవహార్యం అంటే మనం ఊహాతీతమైనది, గుర్తులు లేనటువంటిది. అగ్రాహ్యం అలక్షణం, లక్షణాలు లేనటువంటిది. అచింత్యం, ఆలోచనకే సాధ్యం కానిటువంటిది. అవ్యపదేశం, మనకి ఉపదేశాల ద్వారా, ఆదేశాల ద్వారా, సందేశాల ద్వారా మనకి చెప్పలేనటువంటిది. ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం, ఇది అద్వైతం అనమాట. ద్వైతం కానిది ద్వైతం. చతుర్థం, ఇది 4వ పరిణామం అంటారు. అది పేరు కాదు, 4వది అని. 4వది అని ఏముండదు, ఇది మొత్తం అన్నిటిలో ఉంటుందన్నమాట. మనకి నిర్వాణ షట్కంలో మనకి 6వ శ్లోకంలో ఉంటుంది. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వచ్చ సర్వత్ర సర్వేంద్రియాణ. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియ. అన్నిటిలో ఉంటుంది. నిర్వికల్పో నిరాకారో, మనం దాన్ని ఆలోచించలేం. మనం ఆకారం లేనటువంటిది నిర్వికారం. సో మనకి వీటిని అర్థం చేసుకోవడం ఏముండదు, మనం అనుభూతి చెందడం అనమాట. మాండూక్యోపనిషత్తు దీనికి మూలం. తర్వాత మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అవి చూద్దాం. మనకి వేదాంత పరిభాషలో ఈ వాక్యాన్ని మహావాక్యంగా పరిగణిస్తారు. తత్వమసి అనే మహావాక్యం మనకి ఛందోగ్యోపనిషత్తులో నుంచి తీసుకున్నాం. ఛందోగ్యోపనిషత్తు ఏ వేదంలో ఉంటుంది? సామవేదంలో ఉంటుంది. అదే క్వశ్చన్ మెయిన్స్లో అడిగారు. ఛందోగ్యోపనిషత్తు ఏ వేదంలో ఉంటుంది? సామవేదంలో. మనకి ఇప్పుడు మహావాక్యాలన్నీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఋగ్వేదంలో వచ్చి మనకి ఐతరోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ. తర్వాత వచ్చి ఋగ్వేదం తర్వాత యజుర్వేదంలో వచ్చి మనకి అహం బ్రహ్మాస్మి బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. తర్వాత అహం బ్రహ్మాస్మి తర్వాత సామవేదం ఛందోగ్యోపనిషత్తులో తత్వమసి ఉంటుంది. మనం చెప్పుకున్న ఇప్పుడు మాండూక్యోపనిషత్తులో అథర్వణ వేదం మాండూక్యోపనిషత్తు 2వ మంత్రంలో మనకి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ మ్యాచింగ్ వచ్చింది. మనం 4 పీఠాలు చూస్తాం కదా. ఆదిశంకరాచార్యుల వారిది బద్రీనాథ్ పీఠం నార్త్లో ఉంది. 4 దిక్కుల్లో ఉంటాయి 4 పీఠాలు మఠాలు. మనకి బద్రీనాథ్ పీఠం వచ్చి మనకి నార్త్లో ఉంది. మనకి ఎవరు ఆచార్యులు? బద్రీనాథ్ వచ్చి మనకి తోటకాచార్యులు అనమాట. తర్వాత ద్వారకాపీఠం వెస్ట్లో ద్వారకాపీఠంకి ద్వారకకు వచ్చి మనకి పద్మపాదాచార్యులు వారు ఉంటారు. శారదాపీఠం సౌత్ శృంగేరి శారదాపీఠం మనకి సురేశ్వరాచార్యులు వారు ఉంటారు. తర్వాత గోవర్ధనపీఠం మనకి పూరిలో ఉంటుంది. ఈస్ట్లో గోవర్ధనపీఠంలో మనకి ఎవరుంటారు? హస్తకమలాచార్యులు వారు ఉంటారు. అంటే 4వ దానికి డి 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చి 4వ దానికి డి 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత సౌత్ సురేశ్వరాచార్యులు వారు 3వ దానికి బి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ద్వారకాపీఠం వచ్చి
పాద పద్మాచారులు వారు రెండో దానికి ఏ ఒకటి ఉంది. ఓకే. తర్వాత ఫస్ట్ చూస్తే మనకి బద్రీనాథ్ పీఠం నార్త్లో తోటకాచారులు ఒకటో దానికి సి ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, ఏ. మనకి ఇది ఒకటి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో తర్వాత మనకి బద్రీనాథ్, పూరి, ఇప్పుడు మనకి పీఠాలు ఇచ్చేసారు. ఆ పీఠాల పేర్లు అడిగారు, ఇప్పుడే చూసాం కదా. బద్రీనాథ్లో మనకేముంటుంది, జ్యోతిర్మాపీఠం ఉంటుంది. ఒకటో దానికి సి ఇక్కడ లేదు, ఈ ఆప్షన్స్ సరిగా లేవు. మనకి తెలుసు కదా, మనం చూద్దాం. బద్రీనాథ్ జ్యోతిర్మాపీఠం, ద్వారకాపీఠం వచ్చి కాళీపీఠం, శృంగేరి శారదాపీఠం, పూరి వచ్చి గోవర్ధనపీఠం. అంటే ఒకటో దానికి సి ఉండాలి, ఒకటికి సి. తర్వాత వచ్చి ద్వారకాపీఠం వచ్చి రెండో దానికి కాళీపీఠం, రెండో దానికి ఏ ఉండాలి. తర్వాత నెక్స్ట్ శృంగేరి పీఠం, శారదాపీఠం మూడో దానికి డి. తర్వాత పూరీపీఠం వచ్చి గోవర్ధనపీఠం, పూరీపీఠం గోవర్ధనపీఠం నాలుగో దానికి బి. ఒకటో దానికి సి, ఏ ఒక్కటి కూడా లేదు. ఓకే నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.